ఆయనకి మాత్రమే స్వస్థపరిచే గుణం ఉంది. అందుకోసమే ఆయన ఒకప్పుడు స్వస్థపరిచాడు, ఎప్పటికీ స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఇక ముందు కూడా స్వస్థపరుస్తాడు ఆయన. ఆ గుణం పోదండి. ఒక మొక్కకి ఆ గుణం, ఆ మొక్క పీకిన అదే మొక్క ఎక్కడ ఉన్నా సరే ఆ మొక్క గుణం మనం బ్రతికినంతకాలం ఆ గుణం మారిద్దా? ఆ వాసన పోయిద్దా? ఆ లక్షణం పోయిద్దా? యేసుక్రీస్తు వారు కూడా స్వస్థపరిచే లక్షణం పోదు. స్వస్థతలు లేవు అని చాలామంది అంటున్నారు ఈరోజు. దేవుడు ఒక మొక్కను సృష్టించాడు, అది చచ్చిపోయేంత వరకు, మనం చచ్చిపోయేంత వరకు, అది పూర్తిగా నాశనం అయిపోయేంత వరకు ఆ మొక్క గుణం ఎలాగైతే పోదో, ఆ మొక్క వాసన ఎలాగైతే మారదో, ఆ మొక్క ఆకారం ఎలాగైతే మారదో, యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆయన కూడా ఎప్పటికీ మారని దేవుడు. ఒకప్పుడు స్వస్థపరిచాడు, ఎప్పుడు స్వస్థపరిచే దేవుడు ఆయన. అప్పుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు లేదంటారు. కానీ నువ్వు ఎవడురా? ఏ వక్ర బోధలు అంటే, ఎవరైనా స్వస్థపడుతుంటారు కదండి, ఎవరైనా దెయ్యాలు నెలలు కొడుతుంటారు, స్వస్థపడుతున్న వాళ్ళని చూసి నవ్వుతుంటారు చాలామంది. ఏంటట, చెవులు కనబడుతున్నాయా, కళ్ళు కనబడుతున్నాయా, ఏంటి కుంటూ నడుతుండా, ఉరుకుతుండా, ఏంటి గర్భంలో దయ్యం పట్టిందా, ఏంటి మనిషికి దయ్యం పెట్టారా, టచ్ అంటే పోతుందా, రేపు పిచ్చి మొహం వాడా. టచ్ అంటే ఏంటి అర్థం? తాకబడునుగాక, తాకబడునుగాక. ఎవరు తాకాలి? పరిశుద్ధాత్మ దేవుడు తాకాలి అని సేవకుడు పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. టచ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసు నామములో తాకబడునుగాక. టచ్ అంటే తాకబడునుగాక. నీకు తెలుగులో మాట్లాడితే ఇష్టం కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే నచ్చదా? ఆయన ఎప్పుడు స్వస్థపరిచే దేవుడే. ఒక మొక్క గుణం, రంగు, ఆకారం, వాసన ఎలాగైతే మారదో నా యేసే కూడా ఎప్పటికీ మారడాడు. నువ్వు మారతావు, నీ బుద్ధి మారితే, నీ ఆలోచనలు మారితే. నువ్వు ఈరోజు ఈ వాక్యం చదువుతూ ఒకలాగా ఆలోచిస్తావు, రేపు ఒకలాగా చదివి ఇంకొకలాగా ఆలోచిస్తావు. నీలో మార్పు పెట్టుకుని ఆయన మారిన అనుకోవటం ఏంటి? ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. స్తోత్రం చెప్పండి.